జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల ఎపిసోడ్లో ఉన్నటువంటి ఆ మహిళ ఫైనల్ వార్నింగ్ బెల్ లాగా ఈసారి డైరెక్ట్గా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అని చెప్పి బహుశా ఫైనల్ వార్నింగ్ బెల్ లాంటిది మోగించినట్లుంది. నాకు ఆయన న్యాయం చేయాలి అని. అసలు జనసేన ఎమ్మెల్యే ఆ తర్వాత కమిటీ అని చెప్పి మీరు ఇద్దరు నన్ను మోసం చేశారు, మీరు కమిటీ వేసి ప్రయోజనం ఏంది, ఇన్ని రోజులైంది, ఆ కమిటీ నివేదిక ఏమైంది, నాకు ఈ ఎమ్మెల్యేతో పాటు మీరు ఇద్దరు కలిసే మోసం చేశారు, మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా, సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు, సమాజానికి మెసేజ్ ఇట్లా ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అమ్మ. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంటూ ఉన్నారు, సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు, మరి వాళ్ళ ఎవరిళ్ళల్లో ఆడ స్త్రీల వరకు పిల్లల వరకు ఎందుకులేండి, మీ వ్యవహారం మీ అంతవరకు పరిమితమై ఏం కావాలో అది డిమాండ్ చేస్తే సరిపోతుంది, కానీ ఇంకో వేరే వాళ్ళ ఇళ్ళ వరకు ఎందుకు. అండ్ ఈమె ప్రధాన అబ్జెక్షన్, ఆ ఎమ్మెల్యే జనసేన పార్టీ కండువా వేసుకొని పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారట, పార్టీ ఆఫీసులకు వెళ్తూ ఉన్నారట. మరి అటువంటిప్పుడు నాకేం న్యాయం జరిగింది, ఆయన ఎట్లా వెళ్తాడు, మీరు మళ్ళీ ఆయనకు పార్టీలోకి అలో చేశారా, నాకు ఎక్కడ న్యాయం జరిగింది. సరే, ఇక్కడ ఈమె బేసిక్గా ఆమెకి ఎలాంటి న్యాయం కావాలి అన్నది ఈమె ఫస్ట్ ఫైనల్గా నిర్ణయం తీసుకోవాలి. సీరియస్లీ ఎలాంటి న్యాయం కావాలి, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే న్యాయమా, లేకుంటే చట్ట ప్రకారం మీకు న్యాయం కావాలా, రెండూ కావాలా. అంటే మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, కాన్సర్న్ మినిస్టర్ని, హోంశాఖ మంత్రి గారు ఉన్నారు కదా, ఒక మహిళే కదా, ఆమెను అడగండి, ఏం నాకు న్యాయం చేయరా, ఇంతగానం బయటకు వచ్చి చెప్పినా, ఇన్ని వీడియోలు బయట పెట్టినా, నాకు అబార్షన్ చేయించారు, ఇన్ని చేశారు, మరి చట్టపరమైన చర్యలు ఏమీ తీసుకోరా అని. అప్పుడు నాకు తెలిసి 100% వ్యాలిడ్ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేని జనసేన పార్టీ కండువా లేకుండా తిరిగినాడు అంటే మీకు న్యాయం జరిగినట్లా, నాకు అర్థం కాలేదు సీరియస్లీ. ఇటువంటి వాళ్ళని రాజకీయాల్లో ఎలా ఉంచుతారు, కాబట్టి మీ పార్టీలో ఎలా ఉంచుతారు, తొలగించేయండి రాజకీయాల నుంచి అని చెప్పి డిమాండ్ చేయడంలో ఫైన్, ఆ కోణం అయితే ఓకే. మీరు అట్లా ఆ కోణంలోనూ డిమాండ్ చేస్తే చేయాలి. ఇటు చట్టపరమైనటువంటి మీరు ఆ ఏకకాలంలో ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు వంగలపూడి అనిత గారికి ఏకకాలంలో ఇద్దరికి డిమాండ్ చేయాలి, చట్ట ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోరు అని. అండ్ అటువంటి వ్యక్తిని పార్టీలో ఎందుకు ఉంచుకున్నారు అని. అండ్ ఫైనల్గా మీరు ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ముందుకెళ్ళి పెట్రోల్ పోసుకుంటా ఆత్మహత్య శరణ్యం ఇవన్నీ వద్దాం, అనవసరం, వేస్ట్. ఎందుకంటే ఆయన స్పందిస్తాడు అనుకోవడం 100% మీ భ్రమ. నోరు తెరిచి ఆయన ఒక అక్షరం కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు ఎక్కడైనా కనుక వైసీపీ వాళ్ళు ఏమైనా చేశారు అని చెప్పి ఇందులో ఓ 0.1% వైసీపీ వాళ్ళు చేశారని ఏదైనా ఉంటే అప్పుడు వెళ్ళి చెప్పండి. అరవీర భయంకరమైనటువంటి ఆయనలోని ఆవేశాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అంటే వైసీపీ వాళ్ళు కాకుండా ఇంకెవరు ఏం చేసినా ఆయన స్పందిస్తారనుకోవడం మీ భ్రమ. ఇటువంటివి ఏంటి, ఇంతవరకు కాదు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొన్ని హత్యల వరకు పోయాయి. ఇవన్నీ పోకముందే ఆయనకు తెలిసినా కూడా ఆయన ఏమీ చేయలేదు అని. మరి మీ విషయంలో స్పందిస్తారు అని చెప్పి ఎవరైనా ఎట్లా అనుకుంటారు, వేస్ట్. మీరు ఇటువంటి ఏదైనా సీరియస్ నిర్ణయాలు అట్లాంటి ఆలోచనలు కూడా చేయకూడదమ్మా, వేస్ట్, చేయకూడదు. ఆయన స్పందన కోరుకోవడం వేస్ట్. మీకు ఏదైనా వేరే మార్గాలు ఉంటే వేరే విధంగా చట్టం ప్రకారం ఫైట్ చేస్తాము అని అనుకుంటే ఆలోచించుకొని చూడండి. అంతేగాని ఆయన స్పందన కోసం మీరు పెట్రోల్ పోసుకుంటాను అంటే అది జరగని పని. చరిత్ర చూస్తే తెలియదా ఎవరి మనస్తత్వం ఏంటి అని.